బీసీసీఐ తాజాగా ప్రవేశపెట్టిన బ్రాంకో టెస్టు ప్రపంచ క్రికెట్లో పెద్ద చర్చనీయాంశమైంది. రగ్బీ ఆటగాళ్ల ఫిట్నెస్ కోసం నిర్వహించే పరీక్షను ఇప్పుడు టీమిండియా ఆటగాళ్ల కోసం ఈ డ్రిల్ను కొత్తగా బీసీసీఐ చేర్చింది. భారత జట్టులో ఇటీవలే స్ట్రెంగ్త్ అండ్ కండిషన్ కోచ్ ఎడ్రియన్ లేరూక్స్ ఈ టెస్టును ప్రవేశపెట్టారు. ఆటగాళ్ల స్టామినా, ఫిట్నెస్ ప్రమాణాలపై కొత్త చర్చలు మొదలయ్యాయి. దాంతో సిరీస్ మధ్యలో ఏ ఆటగాళ్లు కూడా ఫిట్నెస్ సమస్యతో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే బీసీసీఐ ఈ టెస్టును ప్రవేశపెట్టింది. అయితే ఈ బ్రాంకో టెస్టుపై దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ లెజెండరీ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ కమెంట్ చేశాడు. తనకు తెలిసి ఈ టెస్ట్ అత్యంత దారుణంగా ఉంటుందంటూ తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడాడు. మొదట బ్రాంకో టెస్టు గురించి చెప్పినప్పుడు తనకు తెలియదని, వాళ్ళు వివరించాక అర్థమైందన్నాడు. తాను 16 ఏళ్ల వయసు నుంచి ఇది చేస్తున్నానంటూ వ్యాఖ్యానించారు. దక్షిణాఫ్రికాలో దీన్ని స్ప్రింట్ రిపీట్ ఎబిలిటీ టెస్ట్ అని పిలుస్తారని డివిలియర్స్ గుర్తు చేసుకున్నాడు. అయితే ఇది అత్యంత వర్స్ట్ టెస్ట్ గా అభివర్ణించాడు. ప్రిటోరియా యూనివర్సిటీ సూపర్ స్పోర్ట్స్ పార్క్ లో తాము చేసేవాళ్లమని చెప్పుకొచ్చాడు. సముద్ర మట్టానికి 1500 మీటర్ల ఎత్తులో ఉండడంతో ఊపిరి పీల్చుకోవడమే కష్టమయ్యేదంటూ గుర్తు చేసుకున్నాడు. ఈ టెస్ట్ కంటే యోయో టెస్టే క్రికెటర్లకు మంచిదన్నాడు. బ్రాంకో టెస్టులో ఆటగాళ్లు 20 మీటర్లు, 40 మీటర్లు, 60 మీటర్లు అలా తిరుగుతూ 5 సార్లు నిరంతరం పరిగెత్తాలి. ఇలా మొత్తం 1200 మీటర్ల దూరాన్ని విరామం లేకుండా పూర్తి చేయాలి. యోయో టెస్టుతో పోలిస్తే విరామాలు లేకుండా సాగుతుంది. ఒక ఆటగాడి పూర్తి ఫిట్నెస్ ను పరీక్షించే డ్రిల్ గా దీన్ని చెప్పొచ్చు. ఈ టెస్టును ప్రవేశపెట్టిన ఎడ్రియన్ లేరూక్స్ 2000 సంవత్సరంలో కూడా భారత జట్టుతో పనిచేశాడు. టీమిండియా ఆటగాళ్ల ఫిట్నెస్ ప్రమాణాలను పెంచే ప్రయత్నంలో భాగంగా బ్రాంకో టెస్టును అమలు చేస్తున్నాడు.